దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనలను ప్రేమించి ఆయన ఉచితమైన కృపతో ప్రేమతో ఆదరించి బలపరిచి ఉన్నటువంటి ఆ గొప్ప దేవునికి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈ సమయంలో మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం. వాక్య భాగముగా మన అంశము ప్రార్థన వలన ఆశీర్వాదములు. దేని వలన? ప్రార్థన వలన ఆశీర్వాదములు. కాబట్టి ఈ విషయాన్ని మనం కొన్ని వాక్యాలలో మనం చూస్తూ జ్ఞాపకం చేసుకుందాం. మొదటగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రార్థన వలన ఆశీర్వాదములు అంటే ఏ విధమైన ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహిస్తారు. కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనం చూస్తే ప్రార్థించు వారి ఎడల మన దేవుడు కృప చూపించే దేవుడు. ఏం చేస్తాడు? ప్రార్థించు వారి ఎడల కృప చూపించేటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచన భాగంలో మనం చూసినట్లయితే యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ప్రార్థించు వారి ఎడల కృప చూపించే దేవుడు మన దేవుడు కదా. ఏ భేదము లేదంట దేవుని దగ్గర, ఏ భేదము లేదు. ఏమంటున్నారు? యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. నేనని నీవని లేదు. ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో వారందరి ఎడలంట ఆయన కృప చూపించటానికి ఎలాంటి దేవుడంట? ఐశ్వర్యవంతుడంట. ఏ విషయంలో? చూడండి, ఈ లోకములో మనం చూస్తే ఆస్తి ఉంటే లేదంటే ఇంకా ఏదైనా సంపాదించుకుంటూ వారిని ఏమంటారు? ఐశ్వర్యవంతులు అంటారు. కానీ మన దేవుని విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఏ విషయంలో ఆయన ఐశ్వర్యవంతుడంట? ఆయనకు ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి కృప చూపించే విషయంలో ఐశ్వర్యవంతుడు. హల్లెలూయా. ఆ విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మరి ఆయన ఐశ్వర్యములో నుంచి మనకు కృప చూపించటానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? చేయాలా లేదా? తప్పకుండా ప్రార్థన చేయాలి. మన ప్రతి అవసరత విషయంలో, ప్రతి బలహీనత విషయంలో, ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. ఒక నమ్మికతో నా దేవుడు నా పట్ల కృప చూపిస్తాడు. ఆయనకు ఏ భేదము లేదు. గ్రీసు దేశస్థుడని కానీ యూదుడని కానీ ఆయనకు భేదము లేదు. కాబట్టి ఎవరైతే విశ్వాసముతో నమ్మకముతో దేవునికి ప్రార్థన చేస్తారో నా దేవుడు తప్పకుండా నా ప్రార్థన ఆలకించి నాకు సహాయము చేస్తారు అనే నమ్మికతో చేస్తారో వారి పట్ల దేవుడు ఏం చేస్తాడంట? తప్పకుండా కృప చూపిస్తారు. ఎందుకని అంటే ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా. మన విషయంలో చూస్తే మా తండ్రి వేరు, నీ తండ్రి వేరు, నీ తండ్రి వేరుగా ఉంటారు శరీరానుసారంగా, అవునా? కానీ దేవుని విషయంలో చూస్తే ఏంటంట? అందరికీ ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే ప్రభువు. కాబట్టి ఆయన ఏం చేస్తారు అంటే అందరి పట్ల కృపను చూపించే దేవుడు అని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థన మన హృదయమునకు తలంపులకు కాపుదలనిస్తూ ఉంటుంది. ఏంటిది? ప్రార్థన ఏమిస్తుంది? దేవునికి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో
ఆ ప్రార్థన అంట మన హృదయమునకు తలంపులకు కూడా ఏమిస్తుంది? కాపుదలనిస్తుంది. ఒకవేళ హృదయానికి తలంపులకు కాపుదల ఏంటని అనుకోవచ్చు, అవునా? వాక్యములో చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో మనం చూస్తే, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. హల్లెలూయా. ఏం జరుగుతుందంట? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుంది. ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తామో, తప్పకుండా దేవుడు దేనికి కాపుదలనిస్తారంట? హృదయానికి, తలంపులకు కూడా. ఒకవేళ కాపుదల అనేది మనం కొన్నిటిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం, అవునా? కాపుదల అనేది కొంతమంది ఏం చేస్తారంటే సెక్యూరిటీ గార్డ్ని ఏర్పాటు చేసుకుంటారు. మరి కొంతమంది ఇంటి చుట్టూ ఏం చేస్తారంటే ఒక ప్రాకారాన్ని కట్టుకుని, ఒక గేటు పెట్టుకుని, తాళం వేసుకుని, అదొక కాపుదలగా. మరి కొంతమంది ఏం చేస్తారంటే కుక్కలను పెంచుకుంటారు, అదొక కాపుదలగా, అవునా? అది దేనికి అంటే ఇంటికి మాత్రమే. కానీ ఆ కాపుదల మన ఇంటిని కరెక్ట్గా కాపాడుతుందనేది కూడా మనకు తెలియదు కొన్నిసార్లు. కానీ వీటికి కాపుదల కావాలి, కానీ హృదయానికి తలంపులకు కూడా కావాలంట. ఇంటికి కాపుదల కావాలి కానీ హృదయానికి ఎందుకు అని మనం అనుకోవచ్చు. దేవుని వాక్యం ఏమంటుంది? దేవుడు ఏం చేస్తాడంట? మన హృదయానికి, మన తలంపులకి. అంటే ఇప్పుడేంటి? దీనిని దొంగిలించేవారు ఉన్నారు అని, అవునా? మన ఆస్తిని దొంగిలించకుండా ఎలా కాపుదలగా పెట్టుకుంటున్నామో, హృదయానికి, తలంపులకు కూడా దొంగతనం చేసేవారు ఉంటారంటే ఎవరది? మన అపవాది అన్నమాట. మనకి ఒక అపవాది ఉన్నాడు, సాతాను. తను ఏం చేస్తాడు అంటే మన హృదయాన్ని దొంగిలిస్తూ ఉంటాడు, మన తలంపులను దొంగిలిస్తూ ఉంటాడు. హృదయాన్ని దొంగిలించి ఏం చేస్తాడు? హృదయములు అనేకమైన చెడ్డవాటిని విత్తుతూ ఉంటాడు. ఈ హృదయం అనే ఈ మంచి నేలను పాడు చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దీనిలో ఏమి ఎత్తుతాడు అంటే దేవుని వాక్యం అనే గోధుమలు చల్లబడినప్పుడు ఒకవేళ వాడు వచ్చి ఏం చేస్తాడు? గురుగులు విత్తుతూ ఉంటాడు, అవునా? కాబట్టి ఇప్పుడు దీనికి ఏం కావాలి? కాపుదల కావాలి. అది మన కాపుదల అయితే ఉపయోగం లేదు, మన కాపుదల అసలు ఎందుకు పనికిరాదు. కాబట్టి ఇప్పుడు ఎవరి కాపుదల కావాలంట? యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును. హల్లెలూయా. ఎవరి వలన కావలి ఉంటుంది? యేసుక్రీస్తు వలన మాత్రమే మనకు కాపుదల ఉంటుంది అని దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా మనకి తెలియచేస్తూ ఉంటుంది. హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తే ప్రార్థన మనకు ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. ఏమిస్తుంది? ప్రార్థన మనకి ధైర్యముని ఇస్తుంది. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 31వ వచనములో మనం చూస్తే, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ కొంత విషయాలు మనం చూస్తూ ఉంటాం. ఈ సమయమునందు వారి బెదిరింపులు చూసంట దేవుని వాక్యములో చూస్తే, రోగులను స్వస్థపరచడానికి నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారాగా సూచక క్రియలను మహత్కార్యములను చేయటానికి నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ వారు ప్రార్థన చేయగానేనంట వారు కూడి ఉన్న చోట ఏమైందంట? కంపించిందంట. భక్తులు ప్రార్థించినప్పుడు దేవుడు ఇక్కడ గొప్ప కార్యాన్ని జరిగించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా.
ఎప్పుడైతే వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించిందో అప్పుడు వారందరూ కూడా దేని చేత నింపబడ్డారు? పరిశుద్ధాత్మ చేత నిండుకున్నారంట. ఈ లోకములో ప్రతి సంఘటనకు భయపడకుండా ఉండాలి అంటే మనకు ఎవరు కావాలి? పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వెళుతూ వెళుతూ మనకు ఆదరణగా ఉండటానికి ఏం చేశారు? ఆదరణకర్తను మనకు అప్పగించి వెళ్ళారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారో వెంటనేనంట వారు ధైర్యం తెచ్చుకున్నారంట. వారు ధైర్యం తెచ్చుకుని ఏం చేశారు? ఇప్పుడు అక్కడ వాక్యాన్ని బోధించే విషయంలో వెనుకాడలేదు. ఈ లోకములో దేవుని విషయంలో మనం బోధించాలి అన్నా, ప్రార్థించాలి అన్నా, సాక్ష్యం చెప్పాలి అన్నా, లేదంటే దేవుని విషయంలో కొన్ని మాటలు ఎవరితోనైనా మనం పంచుకోవాలి అన్నా ఎవరన్నా చూస్తారేమో, ఏమన్నా అనుకుంటారేమో, లేదంటే ఇంక మనల్ని ఏదైనా నిందిస్తారేమో, లేదంటే వెలివేస్తారేమో, ఏ విషయంలో కూడా మనం భయపడటానికి మన ధైర్యం ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. మన పట్ల ఆయన ఏం చేస్తారంటే తప్పకుండా మనకు ధైర్యాన్ని ఇవ్వటానికి పరిశుద్ధాత్మ శక్తిని మనకు పంపిస్తూ ఉంటారు. ఆ రోజు ఆ రీతిగా జరిగింది కనుక వారు ధైర్యము తెచ్చుకునంట వారు ఏం చేశారు? దేవుని వాక్యాన్ని చక్కగా వారికి బోధించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని అంటే కొన్ని చోట్ల అల్లర్లతో కూడి బెదిరిస్తూ వారిని ఏం చేస్తున్నారు అంటే వాక్యం చెప్పకుండా ఆపేస్తున్నారు. ఇప్పుడున్నదే కాదనమాట, ఆ కాలంలో నుంచి ఉంది కదా. వాక్యం చెప్పటానికి వీల్లేదు, యేసుక్రీస్తుని గురించి సువార్తను ప్రకటించడానికి వీల్లేదు. అసలు మీరు ఎలా బోధిస్తారో మేము చూస్తాం అని చెప్పి పట్టుకుని బంధించటం, వారిని ఇబ్బందులు పెట్టడం అలా చేస్తూ ఉంటున్నారు. ఆ సమయంలో మనం చూస్తే పేతురు యోహానులు ధైర్యం చూసినప్పుడంట వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడ్డారంట వారికున్న ధైర్యాన్ని చూసి. ఈరోజు దేవుని సన్నిధిలో కొనసాగుచున్న ఆయన పిల్లలమైన మనం కూడా పిరికివారిగా ఉండకూడదు. ఎలా ఉండాలి? ధైర్యవంతులుగా ఉండాలి. మన ధైర్యం మన ప్రభు అయిన యేసుక్రీస్తే కనుక ధైర్యంగా ఏం చేయాలి? మనము దేవుణ్ణి వెంబడించాలి, ధైర్యముగా ఆయనను ఆరాధించాలి, ధైర్యంగా ప్రార్థన చేయాలి, ధైర్యంగా సాక్ష్యం చెప్పాలి, ధైర్యంగా పాడాలి, ధైర్యంగా బోధించాలి. అన్ని విషయాలలో కూడా ధైర్యంగా దేవుని నామాన్ని మహిమపరచాలి. అట్టి బిడ్డలుగా మనం ఎప్పుడైతే కొనసాగుతామో తప్పకుండా దేవుడు మనకు సహాయము చేస్తారు. మనం చేసిన ప్రార్థనను బట్టి దేవుడు తప్పకుండా మనకు ధైర్యాన్ని కలుగు చేస్తారు. కొన్నిసార్లు ఏంటంటే పరిస్థితులను బట్టి భయపడిపోతూ ఉంటారు. అవునా? పరిస్థితులను బట్టి ఏం చేస్తారు? భయపడిపోతూ ఉంటారు. కనుక దేవుని వాక్యం ఏమంటుంది? ప్రార్థన మనకు ధైర్యాన్ని ఇస్తుంది అని ఉంది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు మనం పిరికివారుగా ఉండకుండా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. శిష్యులు కూడా యేసుప్రభు వారు సిలువ మరణానికి అప్పగించబడిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత పిరికివారైపోయి ఏం చేస్తున్నారు? వారు తలుపులు వేసుకుని లోపల భయంగా అసమాధానముతో వారు కూర్చున్నారంట. చూడండి, ధైర్యం లేదు వారికి. ఎప్పుడైతే ప్రభు వచ్చారో, ఎప్పుడైతే ప్రభు వచ్చి వారికి సమాధానం ఇచ్చారో, భయపడవద్దని చెప్పారు, అప్పుడు వారికి ధైర్యం వచ్చింది. ఈరోజు మనము దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి మనము ఒకవేళ ఏదైనా భయం అనేది ఏర్పడినప్పుడు, పిరికితనం అనేది వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే ప్రార్థన. ఆ ప్రార్థన మనకేమిస్తుంది? ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. హల్లెలూయా. అలాగే మనం చూస్తే మనం చేసే ప్రార్థన మనల్ని రక్షిస్తూ ఉంటుంది. మనం చేసే ప్రార్థన ఏం చేస్తుంది? మనలను రక్షిస్తూ ఉంటుంది. చూడండి, వాక్య భాగములు అపోస్తల కార్యముల గ్రంథములోనే 2వ అధ్యాయము 21వ వచనములో మనం చూస్తే, అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నారు. హల్లెలూయా. ఈ దేనిని బట్టి ప్రార్థన చేస్తే?
దేవుని నామమును బట్టి ఎప్పుడైతే ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరూ కూడా ఏమవుతారంట? రక్షణ పొందుతారంట. ప్రభువు చెప్పే మాట అది. మనం ప్రార్థన చేయకుండా రక్షణ పొందటం అనేది అసాధ్యం అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? రక్షించబడాలి అంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. తప్పకుండా ప్రార్థన చేయాలి. మన రక్షణ ఎవరై ఉన్నారంటే మనకు ప్రార్థనే. మన ప్రాకారం ఎవరనుకున్నాం? ప్రార్థనే. మన రక్షణ ఎవరై ఉన్నారు? ప్రార్థనే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం తప్పకుండా ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో నన్ను రక్షించు ప్రభువా అని దేవుడు ఏం చేస్తాడు? తప్పకుండా మన ప్రార్థన ఆలకించి రక్షిస్తారు. చూడండి, యేసుప్రభుతో పాటు యేసుప్రభు వారు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు పేతురు చూసి ఏమంటున్నాడు? ప్రభువా నీవే అయితే నీవు నడుస్తున్నావు కదా, నేను కూడా నీళ్ళ మీద నడుస్తానయ్యా అన్నాడు. తప్పకుండా నడవమన్నాడు దేవుడు. కానీ ఈయనేమైపోయాడు? తన వైపు తాను చూసుకుని నీళ్ళ వైపు చూసి భయపడిపోయేసరికి ఎప్పుడైతే భయము తనలోకి వచ్చిందో, ఆ పిరికితనం అనేది వచ్చిందో, మునిగిపోవటము ప్రారంభించాడు కదా. అంటే పిరికితనం మనల్ని చంపేస్తుంది. ధైర్యము ఉంటే మనము బ్రతుకుతాం కదా. పిరికితనం ఏమవుతుంది? చంపేస్తుంది మనల్ని. ఇంకా 10 రోజులు బ్రతుకుతారన్న వారికి పిరికితనం వస్తే 2 రోజులకే చనిపోతారు. ఏం పర్వాలేదులే, నిదానంగా బాగవుద్ది అంటే అసలు ఈ రోగం ఎందుకు వచ్చింది, ఇది నిజంగా నాకు బాగవుద్దా లేదా అని పిరికితనం వస్తే అది బాగవ్వదు, మనిషిని క్షీణింపజేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడికి పిరికితనం వచ్చింది. ఈ పిరికితనం వచ్చేసరికి తనేమైపోతున్నాడు? నీళ్ళల్లో మునిగిపోతున్నాడు. అప్పుడు దేవునికి ప్రార్థన, అంటే పిలుస్తున్నాడు దేవుణ్ణి, ప్రభువా నన్ను రక్షించయ్యా. ఇలా చాలామంది దేవుణ్ణి ఏమడుగుతున్నారు? రక్షించమని అడిగారు ఆనాడు. ఈ రక్షించమని ఎవరినైతే అడిగాడో దేవుడిని ఎవరైతే అడిగారో వారందరినీ కూడా దేవుడు ఏం చేశారు? రక్షించారు, స్వస్థపరిచారు, బ్రతికించారు. అనేకులకు దేవుడు సహాయము చేశారు. కాబట్టి రక్షణ లేనప్పుడు, నువ్వెప్పుడైతే రక్షణ లేక బాధపడుచు ఉంటున్నావో దేవుని దగ్గర నీవు ప్రార్థిస్తే దేవుడు ఏం చేస్తాడు? తప్పకుండా నీకు నీ ప్రార్థన ఆలకించి రక్షణ భాగ్యమును దయచేస్తారు. హల్లెలూయా. అలాగే మరొక విషయాన్ని మనం చూస్తే, విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తుందంటే ఆ రోగిని స్వస్థపరుస్తుంది. ఎక్కడుంటుంది అది? యాకోబు పత్రికలో చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనములో మనం చూస్తే, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. హల్లెలూయా. ఏ ప్రార్థన? విశ్వాస సహితమైన ప్రార్థన. అంటే మనకు కార్యము జరగాలి అంటే మనం ఏం చేయాలి? ఎలాంటి ప్రార్థన చేయాలి? ఇప్పుడు విశ్వాసముతో ప్రార్థన చేయాలి. మనం అప్పుడు కార్యాలు చూడగలుగుతాం. తప్పకుండా అప్పుడు స్వస్థతలు పొందుకోగలుగుతాం. విశ్వాసము లేకుండా ఒకవేళ మనం ప్రార్థన చేసినా కానీ మనకు ప్రతిఫలం ఉండదంట. అదే దీని అర్థం. ఏముండాలి ఇప్పుడు మనకి? మనం ప్రార్థన చేసేటప్పుడు మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. నేను నాకున్న రోగాన్ని బట్టి దేవునికి ప్రార్థిస్తున్నాను, నా ప్రార్థన దేవుడు విని తప్పకుండా నన్ను స్వస్థపరుస్తారు అనే నమ్మకము, విశ్వాసము ఆ రోగికి ఉండాలంట. ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ఆ విశ్వాస సహితమైన ప్రార్థన దేవుడు ఆలకించి ఆ విశ్వాస సహితమైన ప్రార్థన ద్వారాగా ఆ వ్యక్తిని స్వస్థపరుస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగానే విశ్వాసముతో దేవుని దగ్గరికి వెళ్ళి అనేకులు ఏం చేశారు? అయ్యా నా కుమార్తె ఇలా రోగముతో ఉంది, నా కుమారుడు రోగముతో ఉన్నాడు, చావసిద్ధమై ఉన్నారు, నీవొచ్చి ఊరికే ప్రార్థన చేస్తే చాలు కదా, నా బిడ్డలు స్వస్థపరుస్తారు, లేదంటే బ్రతుకుతారు. ఇలా చాలామంది వెళ్ళి అడిగారు. కనాను స్త్రీ కూడా వెళ్ళి అడిగింది. వారందరూ కూడా ఎలాగూ అడిగారు అంటే దేవుణ్ణి విశ్వాసముతో, ఒక్క మాట చాలయ్యా, నీవు వస్తే చాలయ్యా అంటే వారికి ఎంత విశ్వాసం ఉందో చూడండి.
వారు అడిగినటువంటి విశ్వాసాన్ని బట్టి ప్రభు వెంటనే వారిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నిజంగా మనం కూడా మనకున్న బలహీనతను బట్టి దేవుని సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంట, ఆలకించి ఆ రోగిని దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు. అది ఏ రోగమైనా కావచ్చు, అది డాక్టర్లకు అసాధ్యమే అవ్వచ్చు, కానీ మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యము కాబట్టి మన దేవుడు తప్పకుండా మనకు సహాయము చేస్తారు అని దేవుని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రార్థన ద్వారాగా మూయబడిన ద్వారము సహితము తెరవబడుతూ ఉంటుంది. ప్రార్థన ద్వారాగా మూయబడిన ద్వారము సహితము తెరవబడుతుంది. చూడండి, ఆదికాండములో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యము 25వ అధ్యాయము, ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనములో మనం చూస్తే, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబెకా గర్భవతి ఆయెను. హల్లెలూయా. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ రెబెకాకు గర్భఫలము లేదంట. వారి వివాహం జరిగింది, వారికి పిల్లలు పుట్టలేదు. ఆ విషయంలోనంట ఇస్సాకు దేవుని దగ్గర ఏం చేశాడంట, ప్రార్థన చేశాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు అని వ్రాయబడింది. ఇస్సాకు భార్య గొడ్రాలు అని వ్రాయబడింది. అంటే అప్పటికి ఎంతకాలం అయ్యిందో, పిల్లలు లేరు కాబట్టి ఇక్కడ గొడ్రాలుగా ఉన్న సమయంలో తన భర్త ఏం చేశాడంట, ఆమె విషయమై యెహోవాను వేడుకున్నాడంట. ఆమె విషయమై దేవునికి ప్రార్థన చేశాడంట. ప్రభువా, నా భార్య గర్భాన్ని తెరవచేయి నాయనా, నా భార్యకు గర్భఫలం ఇవ్వయ్యా అని చెప్పి విశ్వాసముతో ఇస్సాకు ఏం చేశాడనమాట, దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. యెహోవా అప్పుడు వెంటనే అతని ప్రార్థన విన్నాడంట. హల్లెలూయా. ఎలాంటి ప్రార్థన చేయాలి? దేవుని సన్నిధికి చేర్చబడే ప్రార్థన చేయాలి. చూడండి, ఆ ప్రార్థన ఏమవుతుందంట, మూయబడిన ద్వారమును తెరవ చేస్తుందంట. అంటే ప్రార్థనలో ఎంత శక్తి ఉందో మనం ఊహించలేము. ప్రార్థనలో అంత శక్తి ఉంది కాబట్టే భక్తులు అనేకమైన కార్యాలు వారి జీవితాల్లో చూడగలిగి ఉన్నారు, వారు పొందుకోగలిగి ఉన్నారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థన ఎప్పుడైతే చేశాడో ఇస్సాకు, యెహోవానంట దేవుణ్ణి వేడుకోగానే ఆయన ప్రార్థన ఆలకించి అతని భార్య అయిన రెబెకా గర్భద్వారాన్ని తెరవ చేశాడు. వెంటనే ఆమె గర్భవతి అయ్యను. చూడండి, ఒక్కళ్ళు కాదంట, అప్పుడు ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారంట. అప్పుడు వరకు పిల్లలు లేరని బాధపడినందుకు దేవుడు ఏం చేశాడండి, ఒక్కసారే 2 పిల్లల్ని వేసాడంట. 2 పిల్లలకి జన్మనిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అంటే దేవుని యొక్క కృప అంత అధికముగా ఉంటుంది. మనం చేసే ప్రార్థన అది ఎలాంటి బంధకాన్నైనా సరే దేవుడు ఏం చేస్తాడు, ప్రార్థన ద్వారా దానిని తెంచివేస్తాడు. అది మూయబడిన ద్వారమైనా కానీ దానిని మనం తెరవలేము. డాక్టర్ల వల్ల కాదు. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి పిల్లల కోసం ఒకవేళ డాక్టర్ల చుట్టూ తిరిగినా, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకున్న ఫలితం ఉండకపోవచ్చు కదా. కానీ దేవునికి మాత్రము అసాధ్యమైనది లేదు. అసాధ్యములో సాధ్యం చేశాడు దేవుడు శారా విషయంలో. చూడండి, 2 ముసలాళ్ళు అయిపోయారు. ముసలాళ్ళం అయిపోయాం కదా, మాకెలా పుడతారు పిల్లలు? ఇప్పుడు అసాధ్యమేగా అని చెప్పి ఆమె ఏమనుకుంటుందంట, నవ్వుకుంటుందంట. లోపలికి వెళ్ళి నవ్వుకుంటుందంట గుడారం చాటు నుండి. నువ్వెందుకు నవ్వుతున్నావు? మరుసటి ఏటకల నీ కౌగిలలో ఒక నవ్వు ఉంటుంది అని చెప్పి దీవించి వెళ్ళారు. వెంటనే దేవుడు ఏం చేశాడండి, సాధ్యమా? మనం ఆలోచిస్తే సాధ్యము కాదు. చూడండి, దేవుని ప్రణాళిక
దేవుని కృప ఎంత అధికముగా ఉంటుందంటే అది మూయబడిన ద్వారమైన కానీ దేవుడు ఆ ప్రార్థన ద్వారాగా తెరవచేస్తాడంట. కనుక మనం ఏదైనా పొందుకోవాలని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలండి? దేవునికి ఇష్టమైన రీతిలో మనం మొర్రపెట్టుకోవాలి. పెదవులతో కాదు, అంతరంగముతో హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించి దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. చేసేటప్పుడు కూడా దేవుడు తప్పకుండా నాకు ఇస్తారు, నేను పొందుకున్నాను అన్న నమ్మకంతో మనం ప్రార్థన చేస్తేనంట దేవుడు మన ప్రార్థనకు తప్పకుండా ప్రతిఫలాన్ని దయచేస్తాడు. ఆనాడు ఇస్సాకు ప్రార్థన విని రెబ్కా గర్భవతి అవటమే కాదు, కానీ ఈరోజు దేవుని వాక్యాన్ని విన్నటువంటి నీవు ప్రార్థన చేస్తే మూయబడిన ద్వారమును తెరిచినటువంటి దేవుడు నా విషయంలో తప్పకుండా కార్యము చేస్తాడు అనే నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి ప్రార్థన చెయ్యి, దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. ఎందుకంటే ప్రార్థన వలన ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి అన్నమాట. ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. వాటిలో ఒక్కొక్కటి మనం చెప్పుకుంటూ వెళుతున్నాం. మరొక విషయాన్ని మనం చూసినట్లయితే ప్రార్థన గొప్ప సమస్యలలో నుంచి విడిపిస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది? సమస్యలలో నుంచి విడిపిస్తూ ఉంటుంది. చూడండి, దినవృత్తాంతముల 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. దేవుని వాక్యంలో ఇది ఒక గొప్ప సమస్య అన్నమాట. అర్థమవుతుంది కదా? గొప్ప సమస్యలో వారు ఉన్నారు. ఈ సమస్య వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. అంతేగాని సమస్య వచ్చిందని మనం వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తే సమస్య పోదు, రెట్టింపు అవుతుంది. ఒక సమస్య వచ్చిందనుకోండి, దానిని వెంటనే దేవుని దగ్గర పెట్టి ప్రార్థన చేయాలి. ఈ సమస్య వచ్చింది ప్రభువా నా జీవితంలో, నా కుటుంబంలో, ఈ సమస్య నుంచి మీరే విడిపించండి. దీనికి పరిష్కారం ఏంటి ప్రభువా, నేనేం చేయాలి దీనికి అని దేవుని దగ్గర సలహా తీసుకోవాలి. అంతేగాని ఈ సమస్య వచ్చిందని ఎక్కడెక్కడికో వెళ్ళామనుకో, వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళకి చెప్తారు, వీళ్ళకి చెప్పేయి సమస్య పరిష్కారం అవ్వదు, కానీ రెట్టింపు అవ్వచ్చు. కొన్నిసార్లు కొన్ని సమస్యలు ఉంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ సమస్యలను బట్టి మనం భయపడిపోయి వారిని ఆశ్రయించినప్పుడు ఆ సమస్య ఎక్కువ అవ్వచ్చు, చెప్పలేం మనం. కాబట్టి ఇక్కడ కూడా వీళ్ళకంట సమస్య వచ్చిందంట. ఈ గొప్ప సమస్య, అది కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ గొప్ప సమస్యలో నుంచి విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదయ్యా. అవును కదా, మనకు వచ్చిన సమస్య మనం పరిష్కరించుకునేటువంటి శక్తిమంతులు మనం కాము. ఎందుకంటే మన బలము సాలదు, మన జ్ఞానము సరిపోదు, అసలు మనం ఎందుకు పనికిరాని వారమే. కాబట్టి దేవుని దగ్గర వారు అంత సైన్యం ఉన్నా కానీ వారు ఏం చేస్తున్నారంటే దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర మొర్రపెట్టి వారు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. అస్సలు మేము యుద్ధం చేయటానికి మా శక్తి చాలదు ప్రభువా, ఏమి చేయటానికి కూడా మాకు తోచనే, ఎందుకని ఆలోచన రాదు ప్రభు. ఆ సైన్యాన్ని చూసినప్పుడు ఆ జ్ఞానం మాకు లేదయ్యా, ఏం చేయాలో కూడా మాకు తోచట్లేదయ్యా అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేసి అంటున్నారు కదా, అయ్యా నీవే మాకు దిక్కు ప్రభువా. ఎవరు మన దిక్కు? మన ప్రభువే. నీవే మాకు దిక్కు అయ్యా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడంట వెంటనే దేవుడు జ్ఞాపకం చేసుకుని వారికి సహాయము చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, ఎవరు జరిగిస్తారంట? దేవుడే జరిగించును. మీరు భయపడవద్దు,
జడియవద్దు, ఈ యుద్ధము దేవుడే జరిగిస్తాడు అని చెప్పి దేవుడు వారితో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి గొప్ప సమస్య మన జీవితంలో, కుటుంబంలో వచ్చిన, సంఘములో వచ్చిన, గ్రామంలో వచ్చిన, ఎక్కడ వచ్చినా కానీ దానికి పరిష్కారం ఏంటి అంటే ప్రార్థన. ప్రతిదానికి పరిష్కారం ఏంటి? ప్రార్థన. ప్రార్థన ద్వారాగా ఆ గొప్ప సైన్యాన్ని ఎదిరించటానికి, ఆ గొప్ప సమస్య నుంచి విడుదల పొందటానికి దేవుడు సహాయము చేస్తాడు. ఆ సైన్యముతో మనం పోరాడని అవసరం లేదు. అంటే ఆ సమస్యతో, ఆ బంధకాలతో మనం ఏమాత్రం కూడా పోరాడవలసిన అవసరం లేదు. యుద్ధం ఎవరిది? యెహోవాదే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరొక విషయాన్ని చూస్తే ప్రార్థన ఏం చేస్తుందంటే మన క్షేమస్థితిని రెండంతలుగా చేస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది? మన క్షేమస్థితిని రెండంతలుగా చేస్తుంది. యోబు గ్రంథములో చూడండి, యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనములో మనం చూస్తే, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ఎంత ఆశీర్వాదమో ఇది. ప్రార్థన ఏం చేస్తుంది అనమాట? మన క్షేమస్థితిని రెండంతలుగా చేస్తుంది. మనకు కలిగినటువంటి బాధలోనే ఉండిపోయి దుఃఖపడటం కాదు, కానీ మనకున్న పరిస్థితిని బట్టి మనం ఏం చేయాలి? దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. చూడండి, యోబుకి ఎంతో కష్టం వచ్చింది. అది మనం మాటలతో చెప్పుకుంటున్నాం, కానీ ఊహించినటువంటి కష్టం అది. అవునా? ఊహించినటువంటి కష్టం. ఆ కష్టం చాలా బాధ. ఒక్క దినమందే ఒక్కొక్క వార్త వచ్చి పడిపోతుంది. అదే ఇంకొకరైతే బ్రతకలేరు కూడా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని జరిగినా కానీ ఏమన్నాడు? ప్రభువే ఇచ్చాడు, ప్రభువే, అందుకే ఆయనకే కృతజ్ఞతాస్తుతులు, ఆయనకే మహిమ అన్నాడు. చూడండి, ఎంత బాధలో ఉండి శరీరం అంతా పాడైపోయి ఎంత బాధలో ఉంటే ఒకసారి భార్య వచ్చి ఇబ్బంది పెట్టింది. ఆ తర్వాత స్నేహితులు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. ఎలా ఇబ్బంది పెడుతున్నారు? నువ్వు పాపం చేయకపోతే, నువ్వు తప్పు చేయకపోతే నీకెందుకు ఇలా జరుగుద్ది? దేవుడు నిన్ను ఎందుకు ఇలా శిక్షిస్తాడు కదా. గుడ్డివాడి విషయంలో దేవుడు ఏమంటున్నాడు? ఆయన మహిమ కొరకే వీడు అసలు గుడ్డివాడిగా పుట్టాడు. వాడు చేయలేదు, వాడి తల్లిదండ్రులు పాపం చేయలేదు. ఎవరి కోసమంట? దేవుని మహిమ కోసమే. హల్లెలూయా. లాజరు చనిపోయింది దేని నిమిత్తము? ప్రభువు అక్కడ మహిమపరచబడాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు విషయంలో కూడా వారు అంటున్నారు కదా, నువ్వేదో దేవుని ఎదుట పాపం చేసావు కాబట్టే దేవుడు నీకు ఈ శిక్ష వేశాడు, లేదంటే ఎందుకు నీకు ఈ శిక్ష వస్తుంది? దూషిస్తున్నారు. వారి విషయంలో ఎక్కడ కూడా, ఏ విషయంలో కూడా ఎవరిని నిందించలేదు, బాధించలేదు. వారి విషయంలో ఎక్కడ కూడా సణుగు కొనలేదు, గొణుగు కొనలేదు. కానీ వారి విషయంలోనంట యోబు ఏం చేస్తున్నాడంట? స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేస్తున్నాడంట. హల్లెలూయా. నీ శత్రువుల నిమిత్తం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నిన్ను బాధించు వారి నిమిత్తం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడే చూసుకుంటాడంట అంతా. వారి స్నేహితుల నిమిత్తము యోబు ప్రార్థించినప్పుడంట దేవుడు ఎవరికి క్షేమస్థితిని ఇచ్చాడంట? యోబుకి ఇచ్చాడంట. హల్లెలూయా. ఈయన ఎవరి కోసం చేస్తున్నాడు? అసలు ఈయనున్న స్థితిని బట్టి చేయట్లా. ప్రభువా, నా బిడ్డలు పోయారు, నా భార్య పోయింది, ఆస్తి పోయింది, నా శరీరం పోయింది, ఏంటయ్యా నా పరిస్థితి ఏంటి? ఎక్కడ కూడా ఈ మాట ఎత్తి ప్రార్థన చేయట్లా. నా స్నేహితులు జ్ఞాపకం చేసుకో ప్రభువా, వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడంట. అప్పుడు దేవుడు అంటే యోబు ప్రార్థన ఆలకించి యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను. హల్లెలూయా. ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మనది గొప్పగా ఉండొచ్చు, మధ్యలో ఒకవేళ మనము ఎందుకు పనికి రాకుండా అయిపోవచ్చు.
కానీ దేవుని దగ్గర మనం ప్రార్థన చేసి నమ్మకంగా ఉంటేనంట తిరిగి మరలా దేవుడు ఏం చేస్తాడంట, మనకు రెండంతల ఆశీర్వాదాలు ఇస్తాడంట. హల్లెలూయా. ఒకప్పుడు ఒకవేళ ఒక చీరే ఉండొచ్చు, కానీ నమ్మకంగా ప్రార్థన చేస్తూ దేవునిలో నువ్వు ఉంటే దేవుడు ఏం చేస్తాడు, ఇప్పుడు 2 చీరలు ఇస్తాడు. దానికి అర్థం అదే. ఒక్క చీరతోనే ఉండొచ్చు, కానీ ఇప్పుడేం దేవుడు ఏం చేస్తాడు, 2 చీరలు ఇస్తాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు విషయంలో కూడా అతనికి చాలా ఆస్తి ఉంది. ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఎంతమంది పిల్లలు చెప్పాలి. యోబుకి ఎంతమంది పిల్లలండి? చెప్పండి. ఎంతమంది? 10 మంది కదా. ఆస్తి ఎంత ఉంది? చాలా ఉంది. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, ఉన్న ఆస్తి పోయింది, కానీ ఒక వంతుకి ఒక వంతు ఇవ్వలేదు. దేవుడు పోయినంత ఇవ్వలేదు. దేనిని బట్టి అలాగూ దేవుడు ఇచ్చాడు అంటే ఆయన ప్రార్థనను బట్టి మాత్రమే. హల్లెలూయా. క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాడు. అంటే తన శరీరాన్ని అంతటినీ కూడా దేవుడు ఎలా చేశాడంటే పసిపిల్ల దేహము వలె చేశాడు. ఆ తరువాత అతనికి క్షేమస్థితిని మరలా ఇచ్చాడు. యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కారణం ఏంటి అంటే యోబు చేసిన ప్రార్థనను బట్టి మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. నీ స్థితిని బట్టి కృంగిపోవటం కాదు. నీ స్థితిని బట్టి ఇదేంటి ప్రభువా, నేను నిన్ను నమ్ముకున్నాను కదా, నిన్ను నమ్మనటువంటి వారు ఎలా చూస్తే అక్కడెక్కడో ఉంటున్నారు, నేను ఇక్కడే ఉన్నాను, అవునా కాదా, నాకేమీ లేదు, తినటానికి లేదు, ఉండటానికి లేదని మనం బాధపడకూడదంట. నమ్మకంగా ఉండు, ప్రార్థన చేయి. నువ్వు ఊహించనటువంటి ఆశీర్వాదం దేవుడు ఒకప్పుడు అనుగ్రహిస్తాడు. నీ కళ్ళారా నీవు చూసేటప్పుడే, నువ్వు అనుభవించటానికే దేవుడు ఇస్తాడు తప్పకుండా. ఎప్పుడుకో నేను చనిపోయినాక అని అనుకుంటారు చాలామంది. చనిపోని అవసరం లేదు, అప్పుడు దాకా అవసరంలా. అంటే నీకున్న ఓర్పు, నీకున్న విశ్వాసము దేవుడు పరీక్షిస్తాడు. నీవు దేవుని ఎదుట నమ్మకంగా ఓర్పుతో, ఓపికతో, విశ్వాసముతో సాగిపోతే ఒకవేళ అప్పుడే దేవుడు నీకు సహాయం చేయవచ్చు. ఆయన ఎప్పుడు చేస్తాడో ఎవరికి తెలియదు. ఊహించినట్టుగా ఏమైపోద్దంట, బళ్ళు ఓడలు అయిపోతాయి అంట, ఓడలు బళ్ళు అయిపోతాయి. హల్లెలూయా. ఆయన తలుచుకుంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన కూడా అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రార్థన చేసి క్షేమస్థితిని 2 అంతలుగా చేసుకున్నటువంటి యోబును చూసి మనము నేర్చుకోవాలి చాలా విషయాలు. మరొక విషయాన్ని మనం చూస్తే ప్రార్థన ఏం చేసిందంటే సింహపు నోళ్ళ నుంచి తప్పించినట్లుగా మనం చూస్తున్నాం. యోబు గ్రంథంలో చూడండి, ప్రార్థన ఏం చేసింది, సింహపు నోటి నుండి తప్పించింది. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. హల్లెలూయా. హల్లెలూయా. ఏ శాసనం అది? ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిని తీసుకెళ్ళి ఎక్కడేస్తారంట, సింహపు బోన్లో పడవేస్తారు. అది అమలైపోయింది. అమలైపోయినప్పటికీ కూడా ఎవరు భయపడలేదండి, దానియేలు భయపడలేదు. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలుకు తెలుసు. ఈ శాసనము వచ్చింది, సంతకం చేయబడింది, ఇంక ఇది మార్పు చేయబడదు, దీనిని కొట్టివేయటానికి వీల్లేదు. ఆ ప్రార్థన చేసేవారు ఎవరైనా కావచ్చు, మార్పు అనేది జరగదు. ఈ విషయము దానియేలుకు తెలుసు. తెలుసుకొనినను తెలిసినప్పటికీ కూడానంట దానియేలంట యథావిధిగా తన ఇంటికి వెళ్ళంట యథాప్రకారముగా అనుదినమునంట
ప్రతిరోజు కూడానంట ఏం చేస్తున్నాడంటే ముమ్మారు చాటుగా ఏదో గబాలు ఒక్క నిమిషం ఏదో ఖాళీ దొరికినప్పుడు రోజుకు ఒకసారో వారానికి ఒకసారో కాదు, అనుదినము ప్రతిరోజు కూడా ఒక్కసారి కాకుండా ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు మరలా తెరచి అంట. హల్లెలూయా. భయపడట్లేదు. ఎవరికి భయపడట్లేదు? రాజుకి, రాజు శాసనానికి, రాజు సంతకానికి భయపడలేదు. ఏ విషయంలో? దేవునికి ప్రార్థించే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో మనం ఎక్కడ కూడా భయపడటానికి వీల్లేదు. చూడండి, ఆ కిటికీలు యెరూషలేము తట్టునకు తెరిచి అంట తను దేవునికి ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ వచ్చాడంట. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. ప్రార్థన చేసినందుకు మరి విడిచిపెట్టారా? శాసనం అమలైంది కదా, సంతకం చేయబడిందిగా. దానియేలును పట్టుకున్నారు, ప్రార్థన చేస్తూ ఉండగా చూశారు, పట్టుకున్నారు, తీసుకుని వెళ్ళారు, సింహపు బోనులో పడవేశారు. ఇప్పుడు దానియేలు చేసిన ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? దేవుని సన్నిధికి వెళ్ళింది. కనుక ఇప్పుడు దేవుడు వచ్చి ఏం చేశాడండి? ఆయన భక్తుడిని కాపాడుకున్నాడు. హల్లెలూయా. చూడండి, అది ఎలాంటి సింహమైనా కానీ ఎవరి చేత సృష్టించబడింది? దేవుని చేత. ఎవరికి లోబడుతుంది? మనుషుడు లోబడట్లేదు, సింహము లోబడిందంట. సింహం, దానియేలు నువ్వేం చేయటానికి వీల్లేదు, ముట్టుకోవటానికి కూడా వీల్లేదు, దగ్గరకు వెళ్ళటానికి కూడా వీల్లేదు అన్నాడంట దేవుడు. నోరు తెరవటానికి కూడా అదేం చేసిందంట. అక్కడ కూడా దానియేలు ఏం చేస్తున్నాడు? లోపల ప్రార్థన చేస్తూ సంతోషంగా ఉన్నాడంట. ఎందుకని? అది మూలన ముడుచుకుందంట, మూలన ముడుచుకుని కూర్చుందంట సింహము సహితం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన సింహపు నోరును కూడా ఏం చేస్తుంది? మూసివేస్తుంది. ప్రార్థన సింహముల నోటు నుండి మనలను తప్పిస్తూ ఉంటుంది, ఏ హాని జరగకుండా కాపాడుతూ ఉంటుంది. హల్లెలూయా. కనుక అలాంటి గొప్ప ప్రార్థన ఎవరు కూడా మానటానికి వీల్లేదు. మరొక విషయాన్ని మనం చూద్దాం. ప్రార్థన పవిత్రతనిస్తూ ఉంటుంది. ప్రార్థన ఏమిస్తుంది? మనకి పవిత్రతనిస్తూ ఉంటుంది. మనలో పవిత్రత లేనప్పుడు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన ప్రార్థన దేవుడు ఆలకించి మనకేమిస్తారు అంటే పవిత్రతను దయచేస్తూ ఉంటారు. చూడండి, దశలోనికు రాసిన మొదటి పత్రిక, దశలోనికులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండటానికి దేవుడు పిలవలేదు. హల్లెలూయా. ఎందుకు పిలిచాడు దేవుడు? పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండటానికి పిలవలేదు. కాబట్టి నువ్వు పరిశుద్ధులుగా ఉండాలి. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ పరిశుద్ధత గురించి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో తప్పకుండా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఇప్పుడు మన ప్రార్థన మనకు పవిత్రతను ఇస్తూ ఉంటుంది. ప్రార్థన చేయకుండా పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉండలేరు. కనుక ఆహారము తినుకోకుండా ఆరోగ్యం ఎలా ఉండదు శరీరానికి, ప్రార్థన చేయకుండా పవిత్రత కూడా ఉండదు. ఎల్లప్పుడూ కూడా నువ్వు పరిశుద్ధులుగా పవిత్రంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఎల్లప్పుడూ కూడా మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆ ప్రార్థనే మనలను కాపాడుతూ ఉంటుంది అని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తున్నాను. మరొక విషయాన్ని చూస్తే ప్రార్థన వలన దేవుని చిత్తాన్ని మనము గ్రహించగలుగుతూ ఉంటాం. కొలసీలకు రాసిన పత్రికలో చూడండి 4వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన
ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనల్లో పోరాడుచూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఎలా ఉండాలని పోరాడుచున్నాడంట? ప్రార్థనలో చెప్పాలి. ప్రార్థన వలన దేవుని చిత్తాన్ని గ్రహించగలిగే వారముగా మనం ఉండాలి అని. కాబట్టి ఈ ఎపఫ్రానంట వందనాలు చెప్పుచు, మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెనని. ఎలా ఉండాలి మనము? నిలకడగా ఉండాలి. కాబట్టి ఈ విషయంలోనంట ఎల్లప్పుడూ కూడా దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. దేవుని చిత్తాన్ని గ్రహించాడు. ఎక్కడ? దేవుని చిత్తాన్ని గ్రహించాడు. కాబట్టి దేవుని దగ్గర వారి కొరకు ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. కనుక దేవుని చిత్తం అసలు ఏమై ఉన్నది? మన పట్ల ఆయన చిత్తము ఏమై ఉన్నది? మనం ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలి? గ్రహించేవారుగా ఉండాలి. కానీ ఏదంటారు చూడు, గుడ్డెద్దెలు చేలో పడినట్టుగా మనం ఉండటానికి రక్షణ పొందేమా లేదా, మందిరానికి వచ్చేమా లేదా, ఇలా కాదనమాట. ప్రభు నా పట్ల అసలు నీ చిత్తము ఏమై ఉంది? దేవుని దగ్గర ప్రార్థన చేయాలి, చిత్తాన్ని గ్రహించాలి. ఆ రీతిగా మనము నడుచుకోవాలి, ఆ రీతిగా ముందుకి కొనసాగాలి. అంతటి జ్ఞానమును దేవుడు మనకి ఇస్తున్నారు కనుక ఆ రీతిగా మనము దేవుని చిత్తం ఏమై ఉన్నదని మనము గ్రహించే వారముగా ఉండాలి. హల్లెలూయా. ఈయన కూడా ఏం చేస్తున్నాడంటే ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడంట సంఘము కొరకు. ప్రతి ఒక్కరము కూడా దేవుని చిత్తము నా పట్ల ఏమై ఉన్నది అని గ్రహించే వారముగా ఉండాలి. మరొక విషయాన్ని మనం చూస్తే, ప్రార్థన వలన సాతాను శక్తులను జయించగలుగుతూ ఉంటాం. ప్రార్థన వలన సాతాను యొక్క శక్తులను మనము జయించగలుగుతూ ఉంటాం. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనములో మనం చూస్తే, అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రార్థన వలన ఏం జయించవచ్చు? ఇప్పుడు సాతాను శక్తులను జయించవచ్చు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అపవాది పట్టంట ఇబ్బంది పెడుతూ ఉంటుందంట. అపవాది ఏం చేస్తుంది? ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ అపవాది మోగవైన చెవిటి దెయ్యమ వానిని వదిలిపో అని ఎప్పుడైతే వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపిస్తున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించారో అప్పుడు అది ఒక కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి ఆయన ఏం చేసిందంట? విడిచిపెట్టేసిందంట. అంతట వాడు చచ్చిన వాని వలె. ఇప్పుడు శిష్యులు వచ్చారంట. ఎక్కడికి వచ్చారు? యేసు ప్రభు గారి దగ్గరికి వచ్చి ఇప్పుడు అడుగుతున్నారు దేవుణ్ణి, ప్రభువా ఏంటి నాయనా నువ్వు చేస్తే ఎలా జరిగింది, మేం చేస్తేనేమో జరగలేదు కదా. కొన్నిసార్లు ఒకవేళ విశ్వాసం లేకుండా నీవు ప్రార్థన చేస్తున్నావేమో, అందుకే నీ కార్యాలు జరగట్లా. విశ్వాసం లేకుండా, నమ్మకం లేకుండా దేవుణ్ణి అడుగుతున్నావేమో, అందుకే నీవు పొందుకోవలసింది పొందుకోలేకపోతున్నావేమో. అది గ్రహించుకోవాలి మనం. ఇక్కడ యేసు ప్రభు వారు కూడా ఏమన్నారు? వారు వచ్చి అడుగుతున్నారు. ఏకాంతంగా ఉన్నప్పుడంట దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నారంట. అడుగుతుంటే అప్పుడు వారు అంటున్నారు కదా, వాళ్ళందరూ వెళ్ళిపోయినాక అడగంగానే యేసు ప్రభు వారు వారితో ఏమంటున్నారంటే, అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము. అది ఏదైనా కావచ్చు, నీకున్న బంధకము అది ఏదైనా కావచ్చు. అపవాది ఏ రీతిగా నిన్ను పట్టి పీడిస్తూ ఉంటుందో, ఏ రీతిగా అపవాది పట్టి నిన్ను బంధిస్తూ ఉంటుందో, ఆ బంధకాల నుంచి విడుదల పొందాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? ప్రార్థన దగ్గరికి వెళ్ళాలి.
ప్రార్థన చేసుకోవాలి. దానికోసం మనం ఒకవేళ గలిబిలి చెందుతూ, ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు పోట్లాడుకున్నా, తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి పిల్లల మీద పోట్లాడినా కదా, లేదంటే అనేక రకాలుగా వారికి వారే ఇబ్బందులు పడినా అది పోదు. ఏం చేయాలి? ఇప్పుడు ఆ సమస్య పోవాలంటే ప్రార్థన చేయాలి. ఆ రోగం పోవాలంటే ప్రార్థన చేయాలి. ఆ అపవాది నేను విడిచిపెట్టాలంటే ప్రార్థన చేయాలి. ఆ అపవాది ఏదైనా కావచ్చు, నీకున్న అలవాటు ఏదైనా కావచ్చు. ఇక్కడ పట్టి పీడిస్తున్నటువంటి అపవాది ఏమయ్యిందంట? చెవిటి మోగదయ్యమంటది. అది మాట్లాడదు, వినపడదు. అలాంటి సమస్య నీకు ఏదైనా ఉన్నప్పుడు నువ్వేం చేయాలి అంటే వెంటనే ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించి తప్పకుండా ఆ సమస్య నుంచి విడిపిస్తారు. ఆ నమ్మకం ఎవరికి ఉండాలి అంటే ప్రార్థన చేసే నీకు ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ నమ్మకంతో నువ్వు ప్రార్థన చేయి. ప్రభువు అందుకే చెప్పారు, వారైతేనేమో ఏదో అనుకున్నారు, కానీ ప్రభు వచ్చి వెంటనే ప్రార్థన చేసి మాట్లాడగానే అది వదిలిపోయిందంట. అందుకని ఇది ప్రార్థన వలనే కానీ మరి దేని వలనను ఇలాంటిది వదిలిపోవటం అసాధ్యమయ్యా. మీరు ఏదైనా చేసేటప్పుడు ప్రార్థన చేయండి, తప్పకుండా అక్కడ మీరు కార్యాన్ని చూస్తారు. దేవుడు వారితో మాట్లాడారు. ఈరోజు మనతో దేవుడు మాట్లాడుచూ ఉంటున్నారు. కనుక రక్షణ పొందినటువంటి దేవుని బిడ్డలైనటువంటి ఆయనను వెంబడిస్తున్నటువంటి మనము ప్రార్థన వలన ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. మొదట ఆశీర్వాదాలంటే ఏదో ఐశ్వర్యం వచ్చి పడిపోవటమే కాదు, నీ బంధకాల నుంచి విడుదల పొందిన ఆశీర్వాదమే, అపవాది నుంచి విడుదల పొందిన, సమస్యల నుంచి, వ్యాధుల నుంచి, బాధల నుంచి, ఎన్నో ఉంటాయి కదా, వీటన్నిటి నుంచి విడుదల పొందినప్పుడు ఏమవుతుంది? అది నీకు వచ్చే ఆశీర్వాదం అవుతుంది. కనుక వీటన్నిటి నుంచి విడిపించేటువంటి, ఆశీర్వాదం ఇచ్చేటువంటి ప్రార్థనా శక్తిని మనం ఎన్నడూ కూడా విడిచిపెట్టడానికి, మర్చిపోవటానికి వీల్లేదు అని ప్రభు పేట నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. భక్తులందరూ ప్రార్థన చేసి ఎన్నో విధాలుగా వారు ఆశీర్వాదాలు పొందారు, ఎన్నో విషయాలలో. ఈరోజు మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మనం కూడా పొందుకుంటాం. కనుక ఆ నమ్మకము, ఆ విశ్వాసం మీ జీవితాల్లో ఉంచండి, ప్రార్థన చేయండి. దేవుడు మీ ప్రార్థనకు ప్రతిఫలము అనుగ్రహిస్తారు. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.